సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. పెండింగ్ ఏముంది ఇంకా మనీ కంప్లీట్ చేయాలి మనం. టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఇంకా ఏమన్నా చూడండి. అనుష గారు పైకి వెళ్ళండి, టాప్ నుండి రండి. టాప్కి వెళ్ళారా? క్రాస్ కంపెనీ కూడా పోస్టింగా? స్లోగా వస్తుంది ఏంటో నెట్వర్క్, నాకు అర్థమవుతుంది. అనుష గారు టాప్కి వెళ్ళండి, పైన రండి. నాకు కనిపించట్లేదు, నా నెట్వర్క్ స్లో ఉందా ఏంటి? వెయిట్ చేయండి, 1 minute వెయిట్ చేయండి. నాకు రీఛార్జ్ చేస్తాను, మొబైల్కి తక్కువ వస్తుంది. నా వాయిస్ మీకు క్లియర్గా ఉందా మేడం? టాప్కి వెళ్ళి డౌన్కి రండి ఒకసారి. ఉంది సార్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి, ఫస్ట్ నుంచి చూపించండి నాకు. ఓపెన్ చేసే ఉంది సార్, కనిపిస్తుందా సార్? నాకు ఎందుకు స్లోగా వస్తుంది? ఓపెన్ చేయండి, కనిపిస్తుంది. ఓకే సార్. టాప్ నుండి రండి, డౌన్కి రండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏమైంది? పైన కిందకి వస్తుంది, ఐడాక్స్ ఉందా? అవును సార్, ఐడాక్స్ తర్వాత ఏముంది చూడండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంది సార్. రెజ్యూమ్ ప్రిపరేషన్ కాదు, కాన్ఫిగరేషన్ చేద్దాము. నెక్స్ట్ ఏమో చూడండి, క్రాస్ కంపెనీ పోస్టింగ్స్ టెస్టింగ్. నాకు బాగా స్లో వస్తుంది నెట్వర్క్, వెయిట్ చేయండి. నేను మొబైల్ వేరే నెట్వర్క్ మార్చేస్తాను. ఓకే, వినిపిస్తుంది కదా? చూడండి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఓకే, ఇంకా ఏమున్నాయి? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఐడాక్స్. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకేమున్నాయి? టైప్స్ ఆఫ్ కరెన్సీస్. అంతేనా? ఈ 4 ఉన్నాయా? అనుష గారు రెస్పాండ్ అవ్వండి మేడం ప్లీజ్. సరే అయితే వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ మూవ్ చేయడం ఉంది సార్. సరే, ఫస్ట్ ఓపెన్ చేద్దాము, ఈరోజు చేసేద్దాము. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చూడండి. సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో ఒక కంపెనీ కోడ్ కి సంబంధించినటువంటి పేమెంట్ ని 1 more కంపెనీ కోడ్ కి చేయటం, 1 more కంపెనీ కోడ్ ద్వారా చేయటం. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఒక కంపెనీ కోడ్ కి సంబంధించినటువంటి పేమెంట్స్ అనేవి 1 more కంపెనీ కోడ్ ద్వారా చేయటం.
దీన్ని ఏమంటారంటే క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటారు. అర్థమైందా? ఒక కంపెనీ కోడ్ కి సంబంధించినటువంటి పేమెంట్స్ అనేవి వన్ మోర్ కంపెనీ కోడ్ ద్వారా చేయటం, దీన్ని ఏమంటారు? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటారు. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. One minute. వన్ మినిట్ వెయిట్ చేయండి. ఇక్కడ షీట్ కనిపించట్లేదు నాకు, ఇక్కడ ఉంది. ఓకే, చూడండి, చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఒకటి సో ఇది కాదు, ఒక వన్ మోర్ షీట్ ఇస్తాను, ఇది మీకు ఇంకా క్లారిటీ ఉంది. ఐ విల్ సెండ్ వన్ మోర్ షీట్, 1 minute. వెయిట్. మీరు 2 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారా అనుష గారు? ఉన్నాయి సార్. అవునయ్యా, ఫైన్, నో ఇష్యూ. చాట్ బాక్స్ లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. చూడండి, పైకి ఇమేజ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ చూడండి. సో మీరు క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయాలంటే ఎట్లా? టాటా గ్రూప్ ఉంది ఎగ్జాంపుల్. టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఉన్నాయి. సో ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ కంపెనీ కోడ్స్. టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఉన్నాయి. ఇవన్నీ కంపెనీ కోడ్స్. టాటా గ్రూప్ లో 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో ఒకదానికి ఇప్పుడు టాటా స్టీల్ కి సంబంధించింది, టాటా స్టీల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? టాటా టెలికాం వాళ్ళ పేమెంట్ చేస్తున్నారు. ఓకేనా? ఇట్లా అంటే ఒకదానికి సంబంధించినటువంటి పేమెంట్ అనేది వన్ మోర్ కంపెనీ చేస్తుంది. టాటా స్టీల్ వాళ్ళ పేమెంట్ అనేది టాటా టెలికాం వాళ్ళు చేస్తారు. మీది ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. మీ కంపెనీ కోడ్స్ అనేవి ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. అలాగే 2 కంపెనీ కోడ్స్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ నేమ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. అర్థమైంది? ఇలా క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అవ్వాలంటే ఏం చేయాలి? టాటా గ్రూప్ ఎగ్జాంపుల్ మీ 2 కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. నెంబర్ 1 ఫస్ట్ కండిషన్. నెంబర్ 2 2 కంపెనీ కోడ్స్ కి కూడా ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి. అలా ఉంటేనే క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. సో మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి? మనం రెగ్యులర్ గా వాడుతున్నాం కదా, ఏంటి అది? ఓపెన్ చేయండి. అక్కడ కాదు, ఇక్కడ టైప్ చేయండి. సేమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద లేదు సార్, నాకు తెలిసి అది కంపెనీ. ఓకే, ఫైన్, నో ఇష్యూ. చేంజ్ చేద్దాం. మీరు టైప్ చేయండి. అక్కడ మనం యూజ్ చేస్తున్న కంపెనీ కోడ్ ఏంటి? ఇప్పుడు ఓపెన్ చేయండి మేడం. షీట్ ఓపెన్ చేసి టైప్ చేయండి. కింద టైప్ చేయండి. రెంట్ పేడ్ ఎంటర్ కొట్టేసి కింద టైప్ చేయండి. రెంట్ పేడ్ అనేది ఎంటర్ కొట్టేసి ఇది అక్కడ టైప్ చేయండి, లేదా లాస్ట్ లో టైప్ చేయండి మేడం. డౌన్కి వెళ్ళాలి. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న కంపెనీ కోడ్ ఏంటి?
టిఏటిసి కదా. సో ఇది ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉంది ఇది? ఇందులో ఉంది. సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి? స్పేస్ ఇవ్వండి ఏదన్నా, అది వెరీ గుడ్. సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి? కింద ఎంటర్ కొట్టండి. ఇది మీ సెకండ్ కంపెనీ కోడ్. సెకండ్ కంపెనీ కోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? సో ఇది చూడండి. సో సెకండ్ కంపెనీ కోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? SA11G ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే SA11G తీసేయండి, తీసేసి TATG ఇవ్వండి. సో మీ చూడండి, నేను ఏం చేస్తున్నాను, TATC అనే కంపెనీ కోడ్, SA11 అనే కంపెనీ కోడ్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తున్నాను. TATC అనేది మన కంపెనీ కోడ్, SA11 అనేది కంపెనీ కోడ్. ఈ రెండు కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తున్నాను. ఓకేనా? ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తున్నాను. ఎలా చేయాలి? OX అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. OX16కి వెళ్ళండి, OX16 వెళ్ళండి. టూ కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద తీసుకొస్తున్నాను. మీరు క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయాలంటే టూ కంపెనీ కోడ్స్ కూడా ఒకే కంపెనీ కోడ్ కింద ఉండాలి. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. మన ఎస్ఐలో రెగ్యులర్ యూజ్ చేస్తున్నాం కదా, ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో TATC అనేది మన ఫస్ట్ కంపెనీ కోడ్. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? TATG. పొజిషన్కి వెళ్ళి సెకండ్ కంపెనీ కోడ్ తీసుకోండి. ఫస్ట్ కంపెనీ కోడ్, సెకండ్ కంపెనీ కోడ్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ తీసేయండి. సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? TATGనా? ఇక్కడ ఏం చేశాను అర్థమైందా? ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రింద SA11 అండ్ ఇంకోటి ఏంటి, సెకండ్ కంపెనీ కోడ్, రెండింటిని కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద అసైన్ చేశాము. అంటే టూ కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నాయి. సేవ్ చేయండి. సేవ్ చేశారా? సేవ్. ఓకే, ఆ షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ కంపెనీ కోడ్ టాలరెన్స్ గ్రూప్ ఏంటి? ఫస్ట్ కంపెనీ కోడ్ కి సెకండ్ కంపెనీ కోడ్ కి ఒకటే ఉండాలి టాలరెన్స్ గ్రూప్ అనేది. అలా చేశారా, వేరేగా చేశారా? ఫస్ట్ కంపెనీ కోడ్ TATC సేమే ఉందా? చూడండి, ఫస్ట్ కంపెనీ కోడ్ టైప్ చేయండి కింద. TATC అక్కడ కాదు, అక్కడ ఆ షీట్ లో టైప్ చేయండి. షీట్ లో టైప్ చేయండి మేడం. ఫస్ట్ కంపెనీ కోడ్, సెకండ్ కంపెనీ కోడ్ టైప్ చేయండి. TATC. టాలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చారు ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్ కి సెకండ్ కంపెనీ కోడ్ కి టాలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చారు ఇవ్వండి, టైప్ చేయండి. TATGనా? మీకు గుర్తుందా లేదా? ఫస్ట్ కంపెనీ కోడ్ కి సెకండ్ కంపెనీ కోడ్ కి సేమ్ టాలరెన్స్ గ్రూప్ ఉండాలి. టాలరెన్స్ గ్రూప్ గుర్తులేదు సార్. OB57కి వెళ్ళండి. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. OB57 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ యూజర్ నేమ్ ఇవ్వండి. TATG సార్. TATG అన్నమాట. సో ఇది ఉండాలి. మీ ఫస్ట్ కంపెనీ కోడ్ కి సెకండ్ కంపెనీ కోడ్ కి ఒకటే ఉండాలి టాలరెన్స్ గ్రూప్ అనేది. ఓకే, మనం చెక్ చేద్దాం. OBA4కి వెళ్ళండి. OBA4. పొజిషన్కి వెళ్ళండి. మీ టాలరెన్స్ గ్రూప్ TATG ఇవ్వండి. కంపెనీ కూడా ఇచ్చారా? ఇవ్వండి, కంటిన్యూ చేయండి.
టిఏటిజి మీ కంపెనీ లెఫ్ట్ సైడ్ టోలరెన్స్ గ్రూప్ ఉంది, రైట్ సైడ్ మీ కంపెనీ కోడ్ ఉంది. సెకండ్ కంపెనీ కోడ్ ఏముంది? సెకండ్ కంపెనీ కోడ్ కూడా అదేనా? TA11 కింద కనిపిస్తుంది. SA11 సార్. ఇవాళ క్రియేట్ చేయలేదా? టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదా సెకండ్ కంపెనీ కోడ్కి? లేదు సార్, అలా చేస్తే సరే ఒక పని చేయండి, నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్ ఏంటి? సెకండ్ కంపెనీ కూడా ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ ఫస్ట్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. చూడండి 2 కంపెనీ కోడ్స్ కి టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఒకటే ఉంది. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ అవన్నీ సేవ్ చేయండి. అమౌంట్ కింద కూడా 999 5% అడ్జస్ట్మెంట్ అమౌంట్ అవన్నీ ఇవ్వరా? సేవ్ చేయండి, పర్లేదు. సేవ్. సో ఫస్ట్ కంపెనీ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది సేమ్ కి అంటే మీరు దీన్ని కూడా చేశారు. మీరు సెకండ్ కంపెనీ కోడ్ కూడా టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేశారు. సేమ్ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసినట్లున్నారు. సరే అయితే ఓకే, బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ OBA4కి వెళ్ళండి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి. సెకండ్ కంపెనీ కూడా ఇవ్వండి. ఎందుకని రావట్లేదు మీకు? టోలరెన్స్ గ్రూప్ ఇవ్వద్దు, కంపెనీ కూడా ఒకటే ఇవ్వండి. కనిపించట్లేదు. రెండింటికి ఒకటే ఉండాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. వేరే కంపెనీ కోడ్ ఇస్తారు సార్. అది మీరు ఏదో చేశారు, మొత్తానికి చేయబట్టి తీసుకోవట్లేదు అది. మీకు కరెక్ట్గా గుర్తుండాలండి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. పొజిషన్కి వెళ్ళండి. ఇంకో కంపెనీ కూడా ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఫస్ట్ కంపెనీ సేవ్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. నేను ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది సేమ్. TA తీసుకోవట్లేదు, ఆల్రెడీ మీరు చేసినట్లు ఉన్నారు ఒకటి దానికి. ఓకే, లీవ్ ఇట్. సో దీనివల్ల ఎర్రర్ వస్తుంది, మనకి పోస్ట్ అవ్వదు ఎంట్రీ. సరే ఒక పని చేద్దాము, ఫస్ట్ మనం అయితే టైప్ చేసేద్దాము. ఓకే ఫైన్, చూద్దాం. ఫస్ట్ చూడండి షీట్ ఓపెన్ చేసి డౌన్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ పైన చూడండి, పైకి వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ అవ్వదు. మీకు టోలరెన్స్ గ్రూప్ గుర్తులేదు, ఎట్లా? ఒక పని చేద్దాం, మీ అన్ని కంపెనీ కోడ్స్కి ఎంట్రీస్ పోస్ట్ అవుతున్నాయా? అవుతున్నాయి సార్. సరే, నో ఇష్యూ. ఒక పని చేద్దాం, మనం కాన్ఫిగరేషన్స్ చేసి చూద్దాం. ఎర్రర్ వస్తే మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి, అది లేట్ అయిపోతుంది. డౌన్కి వెళ్ళి ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ ఎగ్జాంపుల్ చూడు. రెంట్ పెయిడ్ ఎంట్రీ ఏంటి చూడండి, రెంట్ పెయిడ్. సో రెంట్ పెయిడ్ అని ఉంటే ఇప్పుడు చూడు, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ అని పోస్ట్ చేస్తాం, బ్యాంక్ ఆర్ క్యాష్ అని పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ కంపెనీ కోడ్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? డౌన్కి వెళ్ళండి. చూడు, రెంట్ అకౌంట్ అటాట్ టు ఇంటర్ కంపెనీ పేయబుల్ అని ఫస్ట్ కంపెనీ కోడ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సెకండ్ కంపెనీ కోడ్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ అటాట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో వీటి కోసం మనము కొన్ని GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ కంపెనీ కోడ్ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ అటాట్ టు ఇంటర్ కంపెనీ రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ పోస్ట్ చేసాం. సో ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ అటాట్ టు ఇంటర్ కంపెనీ పేయబుల్ ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఇలా రిఫ్లెక్ట్ అవ్వాలి. సెకండ్ కంపెనీ కోడ్ లో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ అటాట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రిఫ్లెక్ట్ అవ్వాలి. సో దీని పర్పస్ మనము కింద GL అకౌంట్స్ ఉన్నాయి,
ఇవి క్రియేట్ చేయాలి. వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. చూడండి ఫస్ట్ వెయిట్ మేడం, అక్కడ చూడనివ్వండి మేడం. ఇక్కడ ఏజిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలో చూద్దాం ఫస్ట్, తర్వాత వెళ్దాం. చూడండి ఇది ఫస్ట్ కంపెనీ కోడ్లో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఇంటర్ కంపెనీ పేయబుల్. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవి చేస్తాం. సెకండ్ కంపెనీ కోడ్ లో ఏజిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. చూడండి 2 కంపెనీ కోడ్స్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. సెకండ్ కంపెనీ కోడ్ లో ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్. ఇవి మనం క్రియేట్ చేయాలి. ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వాలంటే ఈ 4 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి. ఈ 4 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్ ఫస్ట్ కంపెనీలో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఇంటర్ కంపెనీ పేయబుల్. ఈ 2 ఇంటర్ కంపెనీ రిసీవబుల్ జిఎల్ అకౌంట్, ఇంటర్ కంపెనీ పేయబుల్ జిఎల్ అకౌంట్, ఇంటర్ కంపెనీ పేయబుల్ జిఎల్ అకౌంట్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ ఇవి క్రియేట్ చేయాలి. ఓకేనా? ఇవి మనం ఫస్ట్ చేయాలి. క్లియర్ కదా? వెళ్ళండి FS00. FS00కి వెళ్ళారా? ఫస్ట్ కంపెనీ కోడ్ తీసుకోండి. ఫస్ట్ దే ఉంది సార్, ఎందులో క్రియేట్ చేయాలి సార్? ఫస్ట్ కంపెనీ కోడ్ లో చూడండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏం చేయాలి? రిసీవబుల్ అకౌంట్ కదా, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఫస్ట్ కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. అసెట్స్ ఆర్ కరెంట్ అసెట్స్ తీసుకోండి. అసెట్స్ లో కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్. Control data, line item display, short key 001, create bank interest G001 and save. Which is a simple concept. Same అందులోనే ఇంటర్ కంపెనీ పేయబుల్ లయబిలిటీలో తీసుకోవాలి. ఇది ఇంటర్ కంపెనీ పేయబుల్. Intercompany payable. Intercompany payable. Line item display, short key 001. Save. Okay, now next సేవ్ చేయండి. కంటిన్యూ చేసి సేవ్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. కంటిన్యూ చేయండి. సో ఇక్కడ కూడా ఇంటర్ కంపెనీ పేయబుల్ తీసుకోండి. ఇంటర్ కంపెనీ పేయబుల్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ రెండు క్రియేట్ చేయండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ కూడా క్రియేట్ చేయండి.
సో 2 కంపెనీ కోడ్స్ లో ఇంటర్ కంపెనీ పేయబుల్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో 2 కంపెనీ కోడ్స్ లో కూడా ఇంటర్ కంపెనీ పేయబుల్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి మనం? సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అవ్వడానికి కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఓకేనా? ఏంటి చూడండి, OBYA కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్. OBYA వెళ్ళండి, OBYAకి వెళ్ళండి. లేదంటే పాత్ ద్వారా వెళ్దామా? SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. వెయిట్. సో చూడండి, బిజినెస్ ట్రాన్సాక్షన్ ప్రిపేర్ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఫస్ట్ కంపెనీ కోడ్, సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి మీది? ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి, సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద 2 కంపెనీ కోడ్స్ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. మీరు యాక్చువల్గా ఏంటంటే చూడండి, మీరు కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా చేసి ఉంటేనే అవుతాయండి. మీకు 2 కంపెనీ కోడ్స్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి. 2 కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. అలా ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ముందే చెప్తున్నాను. 40 ఇవ్వండి. 40 అంటే డెబిట్. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ కంపెనీ కోడ్ జిఎల్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్ గా చేసుకుని డ్రాప్ డౌన్ చేయండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసుకోండి. ఫస్ట్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. కంటిన్యూ చేయండి. TAOC అనుకుంటున్నాను. ఫస్ట్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అది కంపెనీ కోడే అడిగింది సార్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడగలేదు. ఇచ్చారా? ఓకే, నో ఇష్యూ. ఇక్కడ చూడండి, ఇంటర్ కంపెనీ రిసీవబుల్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్. నెక్స్ట్ రైట్ సైడ్ 40 డెబిట్ 50 క్రెడిట్ కదా. ఇంటర్ కంపెనీ పేయబుల్, ఇంటర్ కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అసైన్ చేయాలి. ఇంటర్ కంపెనీ పేయబుల్. నెక్స్ట్ కింద 40 ఇంటర్ కంపెనీ సెకండ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి ఇంటర్ కంపెనీ పేయబుల్ రిసీవబుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మార్చుకోవాలి, చేంజ్ చేయాలి. పేబుల్ సార్, ఇప్పుడు రిసీవబుల్. ఇంటర్ కంపెనీ పేయబుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్ గా చూడాలండి. ఇంటర్ కంపెనీ పేయబుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అసైన్ చేయాలి. సో కింద సెకండ్ కంపెనీ కోడ్ కాబట్టి సెకండ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్ట్ ఇచ్చారు కదా. రైట్, సేవ్ చేయండి. సో దీన్ని బేస్ గా చేసుకుని మనము ఫస్ట్ కేర్ఫుల్ గా చేయాలి. కంటిన్యూ. అలాగే మీరు టోలరెన్స్ గ్రూప్స్ అవన్నీ కరెక్ట్ గా ఉంటే ఎంట్రీ పోస్ట్ అవుతుందండి, లేకపోతే అవ్వదు. ముందే చెప్తున్నా. ఓకే, FB 50కి వెళ్ళండి, జిఎల్ పోస్ట్ చేద్దాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డౌన్ టు రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ ఇవ్వండి, డెబిట్ చేయండి. 10,000 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి.
వెయిట్ రైట్ సైడ్ కంపెనీ వ్యాలిడేట్ ఇవ్వండి, వ్యాలిడేట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, టెక్స్ట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. రైట్ సైడ్ రైట్ సైడ్ మూవ్ చేయండి, ఎంటర్ చేయొద్దు. కంపెనీ కోడ్ దగ్గర బిజినెస్ ఏరియా ఇవ్వండి చెప్తాను. కింద మీకు ఇక్కడ కంపెనీ కోడ్ చూసారా, అక్కడ సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఇవ్వండి చెప్తాను, ఎంటర్ చేయండి. సిఓసిడి టిఏటిసి దగ్గర సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఎంటర్ చేయండి. ఫస్ట్ కంపెనీ కోడ్ దగ్గర ఫస్ట్ వన్ ఉంచాలండి, అక్కడ అయ్యో పైన ఫస్ట్ది డెబిట్ దగ్గర ఫస్ట్దే టిఏటిసి ఇవ్వండి అక్కడ, ఎంటర్ చేయండి. క్రింద సెకండ్ కంపెనీ కూడా మార్చండి, ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అవి ఇచ్చిన తర్వాత మార్చండి. సెకండ్ కంపెనీ కూడా ఇవ్వండి, ఇక్కడ తీసుకుంటున్నా, ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా సెకండ్ కంపెనీ ఇవ్వాలా సార్? ఫస్ట్ డే ఇవ్వండి చెప్తాను, ఫస్ట్ డే ఇవ్వండి, మనం బిజినెస్ ఏరియా ఇవ్వాలి కదా. సో ఇవ్వండి, సో ఎలా అయినా పర్లేదు ఇవ్వండి చెప్తాను, సెకండ్ అయినా ఓకే. ఎంటర్ చేయండి ఒకసారి, తీసుకుంటున్నా. సో సెకండ్ కంపెనీ కూడా ఇచ్చారు కదా, అవి రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా, సిమ్యులేట్ చేయండి. చూసారా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ అటు ఇంటర్ కంపెనీ రిసీవబుల్. ఎంట్రీ కరెక్ట్ ఉందో చెక్ చేస్తాను. ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ అటు ఇంటర్ కంపెనీ రిసీవబుల్ కరెక్ట్ ఉంది చూడండి. ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ అటు ఇంటర్ కంపెనీ రిసీవబుల్ 40 50. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ డెబిట్ ఉంది సార్. వెయిట్ 40 50 50 40 కరెక్టే ఉంది. ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ అటు ఇంటర్ కంపెనీ రిసీవబుల్ కరెక్ట్ అండి. సేవ్ చేయండి ఒకసారి, సేవ్ చేయండి చెప్తాను. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ ఎర్రర్ లాగ్ అని ఉంటుంది చూడండి పైన, ఇక్కడెక్కడో సేవ్ చేయండి, క్లిక్ చేయండి. ఇక్కడ ఎర్రర్ లాగ్ అనే మెసేజ్ వస్తుంది, యాక్చువల్గా ఎందుకు వస్తుంది ఇక్కడ, ఏదన్నా ఒకటి డబుల్ క్లిక్ చేయండి వాటి పైన. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి ఒకసారి, సేవ్ చేయండి, సేవ్ చేయాలి, ఎంటర్. సేవ్ రావట్లేదు సార్, అది ఎందువల్ల రావట్లేదు, కంట్రోల్ ఎస్ ఇవ్వండి, బ్యాక్ వెళ్ళండి ఒకసారి, బ్యాక్ వెళ్ళండి. ఎర్రర్ లాగ్ ఏదో వచ్చింది కదా, మెసేజ్ సరిగ్గా చూడలేదు మనం, మీరే మూవ్ చేస్తారు. కంటిన్యూ చేయండి, ఎంట్రీ కరెక్టే పోస్ట్ అయింది, కంటిన్యూ చేయండి. సిమ్యులేట్ చేయండి ఒకసారి, డైరెక్ట్గా సేవ్ చేయండి, డైరెక్ట్గా సేవ్ చేయండి. అనుష గారు సేవ్ చేయండి మేడం, సిమ్యులేట్ చేయండి. చేశాను సార్, ఎర్రర్ మెసేజ్ స్టిల్ ఎగ్జిస్ట్, ఎస్ఈ ఎర్రర్ లాగ్ అంటుంది సార్. ఎర్రర్ లాగ్, అక్కడ ఎర్రర్ లాగ్ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎందుకు వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఎర్రర్ పైన క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. ఈ పైన కానీ దీనిపైన క్లిక్ చేయండి, ఓపెన్ అవ్వట్లేదా, అయ్యో దీనిపైన క్లిక్ చేయండి. ఐటమ్ ITM 003 పైన డబుల్ క్లిక్ చేయండి, క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. సేవ్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఎర్రర్ లాగ్ అంటే ఇక్కడే వస్తుంది, ఆ స్పెట్ సింబల్ కానీ ఏదన్నా ఎందుకు వస్తుంది, వెయిట్ ఒక్క నిమిషం.
వెయిట్ చేయండి 1 minute. మేడం ఇంటర్ కంపెనీ పేయబుల్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇంటర్ కంపెనీ పేయబుల్ టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ కింద టెక్స్ట్ ఏదైనా ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీరు రిక్వైర్డ్లో ఉంచారు, దానివల్ల ప్రాబ్లం ఇది. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. సెకండ్ వన్ పైన డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. సెకండ్ కంపెనీ కూడా బిజినెస్ ఏరియా. బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయండి. అవుతుంది. సేవ్. కంటిన్యూ చూడండి. ఇక్కడ క్రాస్ కంపెనీ కోడ్ చూడండి. మీకు ఏ కంపెనీ కోడ్ నుండి ఏ కంపెనీ కోడ్ పోస్ట్ చేస్తున్నారు. అలాగే క్రాస్ కంపెనీ కోడ్ నెంబర్ కూడా చూసారా పైన. ఇది క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ నెంబర్. కింద డాక్యుమెంట్ 45 అనేది ఫస్ట్ కంపెనీ కోడ్, 4003 అనేది సెకండ్ కంపెనీ కోడ్ డాక్యుమెంట్ నెంబర్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సేవ్ అయిపోయింది. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. పోస్ట్ అయినట్టుంది. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. వెళ్ళారా? సో ఇది ఎంట్రీ పోస్ట్. రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. సో ఇది ఎంట్రీ. సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా పోస్ట్ అయింది చూడండి. అక్కడ క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ చూడండి. క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ అని చూడండి. డేట్ క్రింద ఇది క్రాస్. ఇది మామూలుగా ఎంట్రీ పోస్టింగ్. రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఎలా వచ్చింది దానిపైన డబుల్ క్లిక్ చేయండి. అక్కడ మీకు క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది కనిపిస్తుంది. ఆ నంబర్ పైన పైన ఉంది క్రాస్ కంపెనీ కోడ్ నంబర్. బ్యాక్ వెళ్ళండి. మీ నెట్వర్క్ స్లో ఉంది. ఇక్కడ చూడండి. చూసారా? ఇది ఎంట్రీ. సో ఎంట్రీ ఎలా ఫామ్ అయింది. రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్. ఫస్ట్ వన్ చూడండి. రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్. సెకండ్ వన్, సెకండ్ దాంట్లో ఎలా ఉంది చూడండి. రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. ఇది ఎంట్రీ ఇలా ఫామ్ అయింది. ఇది చూడండి ఇట్లా. ఇది క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్. ఓకేనా? ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఎంట్రీ ఎలా ఫామ్ అయింది. రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. సెకండ్ కంపెనీ కోడ్ లో చూడండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్. అది ఇలా ఫామ్ అవ్వాలి. ఇది క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్. ఓకేనా? సో ఇది సింగిల్ స్క్రీన్ లో చేసాం. డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. డబల్ స్క్రీన్ లో F-02కి వెళ్ళండి. F-02. F-02లో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఉంది ఇక్కడ చూసారా. ఫస్ట్ కంపెనీ కోడ్ రెంట్ అకౌంట్ డేటా టు కింద రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి.
తర్వాత వ్యాలిడేట్ టెక్స్ట్ ఇవ్వండి. ఇవన్నీ ఎందుకు రిక్వైర్లో ఉంచారు మీరు? క్రింద 50 అంటే క్రెడిట్, క్యాష్ ఆర్ బ్యాంక్ ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేయొద్దు, క్యాష్ ఆర్ బ్యాంక్. వెయిట్ రైట్ సైడ్ చూసారా, న్యూ కంపెనీ కూడా లాస్ట్ లో మీరు ఎంటర్ ఇవ్వదని చెప్పాను కదా నేను. ఎందుకు వెళ్ళారు? బ్యాక్ అంటే ఆ బ్యాక్ కాదు, కింద ఆ హిల్ స్టేషన్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఉంది, అక్కడికి వెళ్ళండి. అవన్నీ ఇచ్చి బ్యాక్ వెళ్ళండి, లేదా ఫస్ట్ నుంచి చేయండి. ఎంటర్ ఇవ్వకూడదని చెప్పాను నేను మీకు. సార్ పిల్లలు అరుస్తున్నారు సార్ ఇక్కడ, అందుకు వినిపించలేదు సార్. పర్వాలేదు, నో ఇష్యూ. సెకండ్ కంపెనీకి బ్యాక్ వెళ్ళాలండి, లెఫ్ట్ ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలి మీరు. ఇవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి, ఫస్ట్ ఇవి ఇచ్చి వెళ్ళండి. ఇవన్నీ ఇవ్వండి. లాస్ట్ వచ్చేసరి న్యూ కంపెనీ కూడా చూసారా, వెళ్ళలేదు అది. సో లాస్ట్కి వెళ్ళిపోయి న్యూ కంపెనీ కూడా దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ సెకండ్ కంపెనీ కూడా ఇవ్వండి. ఇలా ఇస్తే పోస్ట్ అవుతుందో అవదో చూద్దాం. ఎంటర్ చేయండి, సిమ్యులేట్. ఎంటర్, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. అవ్వలేదు ఇది, ఫస్ట్ నుంచి చేయాలి. ఫస్ట్ నుంచి చేయాలి. బ్యాక్ వెళ్ళండి. ప్రీవియస్ పేజ్లో ఇవ్వలేదు కదా, అందువల్ల అవ్వలేదు మీకు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. చేరలేదా? వెళ్ళండి సార్. డాక్యుమెంట్ డేట్. మీ స్క్రీన్ స్టక్ అయినట్టుంది, నాకేం రావట్లేదు. అందరికి అలా ఉందా? స్ట్రక్ అయింది సార్. స్టక్ అయిందా? బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి రండి మీరు, అనుష గారు. సార్ స్క్రీన్ స్టక్ అయిపోయిందండి. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి మళ్ళీ మీరు లెఫ్ట్ అవ్వకండి, క్లాస్ నుండి లెఫ్ట్ అవ్వకుండా స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి మళ్ళీ రండి. కనిపిస్తుందా సార్ ఇప్పుడు? లేదను సార్, స్క్రీన్ కనిపించట్లేదు. లెఫ్ట్ అవ్వకండి, రికార్డింగ్ కట్ అయిపోతుంది. ఇప్పుడు సుకన్య లేదు, కనపడవట్లేదు. సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అనుష గారు కనిపించట్లేదండి మీ స్క్రీన్, నెట్వర్క్ స్లో ఉంది ఇది. లేదు సార్, ఇందాక స్కైప్ కూడా నేను లాగిన్ అవుతుంటే అవ్వలేదు సార్, మళ్ళీ తర్వాత అయింది. అదే నెట్వర్క్ మేడం, అది మీ ప్రాబ్లం కాదు. స్క్రీన్ షేరింగ్ కనిపించలేదండి, అది మేడం గారిది ప్రాబ్లం. ఇక్కడ న్యూ కంపెనీ కూడా అనేది యాడ్ చేయాలండి, అంతే, ఇంకేం లేదు. చేసి ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు.
డబుల్ స్క్రీన్ కూడా మీకు అర్థమవుతుందని. ఇంకోసారి చేయండి అనుష గారు. చేశాను, స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను, అయినా ఇది మనం హాఫ్ అన్ అవర్ లో చేయించినట్టు స్లో ఉంటుందో చేయలేకపోయాం. ఇప్పుడు కూడా రాలేదా సార్? లేదు, ఓన్లీ ఎంటీ కనిపిస్తుంది స్క్రీన్. రావట్లేదు. 3-4 టైమ్స్ చేశాను స్టాప్ చేసి. ఏం చేద్దాం? సరే, నేను మీకు వీడియో ఇచ్చేస్తాను, చూడండి. మీకు అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా ఆల్మోస్ట్? హలో సార్. మీకు వేరే ఇంతవరకు చూసారు కదా, ఈ వీడియో చూడకండి, ఎందుకంటే కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు. మీకు వేరే కంపెనీ కూడా ఇస్తాను, అది వేరే వీడియో ఇస్తాను, చూస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఇంకేం చేస్తాం, స్క్రీన్ షేరింగ్ అవ్వట్లేదు, లాస్ట్ లో ఎండింగ్ వచ్చేసాం. ఇంకేం లేదు, ఏం లేదు. ఒక డబల్ స్క్రీన్ పోస్ట్ చేసేటప్పుడు న్యూ కంపెనీ కూడా అనేది అసైన్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఓకే సార్. చూడండి, రేపు మార్నింగ్ వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. బాయ్.